జిల్లా కోవూరులో టీడీపీకి ఎదురుదెబ్బ తగులుంది. కోవూరులో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై గెలిచిన పొలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికే టీడీపీ అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేసింది. దీంతో ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న పెలుకూరు శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకోసమే ఆయన ఇప్పటికే తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే 2 రోజుల్లో ఆయన వైసీపీ కండువా కప్పడం ఖాయమనే అభిప్రాయం ఇటు టీడీపీలో అటు వైసీపీలో వ్యక్తమవుతుంది. కొద్ది రోజుల క్రితం కోవూరు టికెట్ ఇవ్వాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారట. అయితే చంద్రబాబు అప్పుడు సానుకూలంగా స్పందించడంతో టికెట్ వస్తుందని అనుచరుల వద్ద చెప్పుకుంటూ సంతోషంలో మునిగి తేలాడట శ్రీనివాసులు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఏర్పాట్లు రెడీ చేస్తున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల వైపే మొగ్గు చూపడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది. పార్టీ మారి తన సత్తా ఏంటో చూపించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి మొదటి నుంచి ఇక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మంచి రాజకీయ ట్రాక్ ఉంది. వ్యక్తిగతంగా ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు సొంతంగా ఓటు బ్యాంకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో నుంచి విడితే ముప్పు తప్పదు అని ఏపీ మంత్రులు అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అధినేతే స్వయంగా రంగంలోకి దిగి శ్రీనివాస్ రెడ్డిని బుజ్జగిస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు కనిపించేలా లేదని టీడీపీ శ్రేణులను అనుకుంటున్నారు. కోవూరులో టీడీపీ మళ్ళీ గెలవాలంటే అన్ని వర్గాలను కలుపుకుపోతేనే వైసీపీని ఇక్కడ ఎదుర్కోవడం సాధ్యమవుతుందనే వాదన బలంగా వినిపిస్తుంది. చూడాలి మరి అధినేత ఏం చేస్తాడో. ఇప్పుడు బాబు తీసుకునే ఒక్కొక్క నిర్ణయమే రేపటి రోజున మన భవిష్యత్తుని మంత్రులు అనుకుంటున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి చివరి నిమిషంలో చంద్రబాబు ఏమైనా మ్యాజిక్ చేస్తారా? మ్యాజిక్ అనే అంశానికి నిర్వచనంగా మారతారా? వేచి చూడాల్సిందే.